హలో, ప్రైజ్ ది లార్డ్. ఆత్మఫలంలోని పార్ట్ 7 విశ్వాసం. విశ్వాసం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఈ 3 సంఘటనలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మొదటిది నిర్గమకాండం 14వ అధ్యాయం అంతా మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రముని దాటారు. అది ఎలా అంటే యేసయ్య మోషేకి ఆజ్ఞాపిస్తున్నారు, నువ్వు నీ కర్రను పట్టుకొని చేయి చాపు. వెంటనే అలా చాపగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి గోడలుగా వాళ్ళకి నిలబడ్డాయి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ పొడి నేల మీద, సముద్రం మధ్యలో పొడి నేల మీద నడుచుకుంటూ వెళ్ళారు. రెండో సంఘటన యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే యెహోషువకు దేవుడు తోడై అన్నాడు. అక్కడ మందసమును మోసే వ్యక్తులు ఎప్పుడైతే యోర్దాను నీళ్లలోని వాళ్ళు పాదములు పెట్టగానే వెంటనే నీళ్లు 2 పాయలుగా విడి పొడి నేల మీద వాళ్ళు నడిచారు. మూడో సంఘటన 2వ రాజుల గ్రంథం ఏలియా ఎలీషా వాళ్ళు యోర్దాను నదిపై దుప్పటితో తాను యోర్దాను నది కొట్టగానే వాళ్ళు పొడి నేల మీద వాళ్ళు నడిచారు. ఈ సమయంలో మనం కూడా విశ్వాసం కలిగి ఉందాము. మోషే, యెహోషువ, ఏలియా, ఎలీషా ఎలాగైతే దేవునిపై విశ్వాసంతో అసలు బైబిల్ అంతట్లో ఈ 3 సన్నివేశంలోనే ఆ పొడి నేల మీద నడిచిన వ్యక్తులు మనం చూడగలం. మనం కూడా విశ్వాసం కలిగి ఉందాము. నీకు ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి అనుకూల సమస్య అయినా నువ్వు విశ్వాసం ఉంచితే అది అనుకూల పరిస్థితుల అయినా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు కదా. అది ఎటువంటి సమస్య అయినా ఆయన సఫలం చేయగల గొప్ప దేవుడు. మనం కూడా మన విశ్వాసం కలిగి ఉందాము. విశ్వాసాన్ని మన జీవితంలో కొనసాగిద్దాము. ఆమేన్. థ్యాంక్ యూ.